ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సోషల్ యాక్టివిస్ట్ దేవి గారు సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు లక్ష్మి గారు కూడా మరికొద్దిసేపట్లో యాడ్ అవుతారు. ముందుగా దేవి గారితో మాట్లాడదాం. దేవి గారు నమస్కారం అండి. నమస్కారం. అనేక సంఘటనలు చూస్తున్నాం సోషల్ మీడియా ద్వారా. కాకపోతే ఈ ప్రణీత్ ఈ హనుమంత్ అనే ఒక వ్యక్తి ఏదైతే చేశాడో అతను ఒక ఫ్రెండ్స్ ఒక నలుగురు కలిసి సోషల్ మీడియాలో ఒక లైవ్ స్ట్రీమింగ్ ఇస్తూ తండ్రి కూతుర్ల వీడియోకి సంబంధించి వాళ్ళు చేసినటువంటి అసభ్యకర వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సభ్య సమాజం తలదించుకోవడం అనే కంటే ఇంకా నిస్సిగ్గుగా లేకపోతే అంతకు దిగజారి మరి ఆ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు మీరు కూడా చూసే ఉంటారు. ఈ మొత్తం విషయం పైన మీకు కూడా పూర్తిగా అవగాహన కూడా ఉండే ఉంటుంది. అసలు ఎలా చూస్తారు ఇటీవల సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఇటువంటి వికృత చేష్టలకు సంబంధించి ముందుగా మీ అభిప్రాయం ఏంటి? ఒకటి, మీరు అన్నట్టుగా సోషల్ మీడియా అది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఎటువైపు అయినా వాడుకోవడానికి అవకాశం ఉంది. ఒక సామాజిక మార్పుకి, ఒక అద్భుతమైన అభిప్రాయాలను ప్రచారం చేయడానికి పాజిటివ్ వేలో సోషల్ మీడియాని విస్తృతంగా వాడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తు సోషల్ మీడియాకు ఉండే స్కోప్ నుంచి ఎవరైనా దాంట్లో ఇట్స్ ఏ డెమోక్రటైజేషన్ ప్రాసెస్, కానీ మనకు అది అర్థం కాకపోతే మనం అన్నిటికంటే ముఖ్యంగా అది సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే అది బయట కావచ్చు, మానవ హుందాతనాన్ని, హ్యూమన్ డిగ్నిటీని మనం మనసులో పెట్టుకోకపోతే మనం మనుషులంగా కూడా ఉండలేము. యూ హ్యూమిలియేట్, ఎదుటి వాళ్ళని అవమానం చేస్తావు, ఎదుటి వాళ్ళని కించపరుస్తావు, నీచపరుస్తావు, మానవ సంబంధాలని, మానవ శరీరాలని కూడా నువ్వు నీచం చేస్తావు. ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది అదే. వాళ్ళ అభిప్రాయాలకు అనుకూలమనో, వ్యతిరేకమనో, లేకపోతే వాళ్ళకి నచ్చలేదనో, లేకపోతే జస్ట్ సరదాగా, ఇతనిలాగా జస్ట్ సరదాగా ఏం చేస్తావు అంటే ఎదుటి వ్యక్తి జీవితాన్ని అత్యంత నీచంగాను, హేయంగాను నువ్వు తయారు చేస్తావు. ఆ తయారు చేయడంలో ఆ ఎదుటి వ్యక్తి జీవితం ఎంత ఛిద్రమవుతుంది అనే విషయాన్ని నువ్వు పట్టించుకోవు. ఎందుకంటే నీ ఆనందమే, నీ సెల్ఫ్ సెంటర్డ్ గోలే నీకు ముఖ్యమైపోయింది. ఇది ఒక భాగం. అసలు వీటికంటే ఇంకొకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు ఈ రకమైన మనస్తత్వాలు యూత్ లో పెరగడానికి గతంలో కూడా ఒక క్రికెటర్ బిడ్డ పైన ఇలాంటి వ్యాఖ్య జరిగింది, మీకు గుర్తుండు? పసి బిడ్డ పైన. సో దాని మీద ఇమ్మీడియట్ గా పోలీసులు చర్య తీసుకున్నారు. నేను రెండు కారణాలు అనుకుంటున్నాను. ఒకటి, సోషల్ మీడియాలో చౌకబారుతనం, వికృతత్వం. చౌకబారుతనం, వికృతత్వం. ఈ చౌకబారుతత్వానికి, వికృతత్వానికి మధ్య తేడా తెలియకుండా చేసింది మెయిన్ స్ట్రీమ్ మీడియానే. మెయిన్ స్ట్రీమ్ మీడియా గాని, సినిమాలు గాని హాస్యం పేరు మీద మీరు ఇప్పుడు కొన్ని హాస్య ఇవి వస్తున్నాయి, జబర్దస్త్. ఈ వీటిలో నువ్వేం చేస్తున్నావు? మానవ సంబంధాల మీద, అంటే మనిషి శరీరం మీద బాడీ షేమింగ్, నీ మెయిన్ బాడీ షేమింగ్, అత్యంత చౌకబారు వెకిలి హాస్యాన్ని హాస్యం కింద నువ్వు అందరి మెదడులో జొప్పిస్తున్నావు. అవును, జొప్పించకపోతే వాళ్ళు చూడకుండా మానేయొచ్చు కదా అని కొంతమంది ఆర్గ్యుమెంట్ చెప్తారు. కానీ నీ చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత నువ్వు తిప్పుతూ ఉంటే నీకు ప్రతి చోట చౌకబారుతనము, వెకిలితనమే దొరుకుతున్నప్పుడు చాలా తేలిగ్గా దాని వైపు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఒక హుందాతనాన్ని మన సామాజిక మాధ్యమాలు ప్రమోట్ చేయనప్పుడు మీరు ఏదైతే విత్తనం నాటుతారో దాని ఫలితాన్నే మనం అనుభవిస్తాం. ఈ చౌకబారుతనం కేవలం బయటే లేదు, రాజకీయాల్లో కూడా భయంకరంగా తయారైంది. రెండు అంశాలు సమాజాన్ని ప్రభావితం చేసే రెండు అంశాలు. ఒకటి మాధ్యమాలు, అది పత్రికా రంగమా, లేకపోతే సినిమా రంగమా, లేకపోతే అది టీవీనా, ఏదన్నా కావచ్చు. మాధ్యమాల్లో వచ్చిన వెకిలితనము, చౌకబారుతనము, వికృతత్వము, ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు మనం కనీస మర్యాదల్ని, గౌరవాన్ని పాటించకపోవడం, వెకిలిగా వ్యవహరించడం, మన అభిప్రాయాలు వాళ్ళతో కలవలేదనుకున్నప్పుడు మనం ప్రతిదాన్ని చౌకబారుగా తయారు చేయటం, ఇది ఒక భాగం. ఇది మనం విస్తృతంగా రాజకీయ, ఈవెన్ పార్లమెంట్ లో కూడా చూస్తున్నాం. రెండో అంశం మన సినిమాలు. బహుశా సినిమాలు మానవ జీవితాన్ని, మానవ శరీరాన్ని వికృతపరిచినట్టుగా నాకు తెలిసి
హ్యూమన్ డిగ్నిటీని కించపరిచినట్టుగా ఇంకే మాధ్యమం చేయలేదు. అవును. భయంకరమైన కించపరచుడు. దీని ప్రభావం మన యువతరం మీద ఏది ఆరోగ్యకరమైన హాస్యము, ఏది వ్యంగ్యము, దేని గురించి మాట్లాడాలి, దేని గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే మనం పశువులం కాదు కదా, ఎక్కడ తోకెత్తితే అక్కడ పేడేయడానికి. నువ్వు వెళ్తున్నప్పుడు మన సమాజంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల్లో ఒక సుదీర్ఘ కాలం పాటు ఈ రకమైన సంబంధాలని, మానవ సంబంధాలని సమాజం నిర్మించుకుంటూ వచ్చింది. ఒక సుదీర్ఘ కాలం ఓకే, కొన్ని వేల ఏళ్ల పాటు ఈ కుటుంబ వ్యవస్థని నరిష్ చేసుకుంటూ వచ్చింది. ఈ నరిష్ పోషించుకుంటూ రావడంలో కొన్ని ఆత్మీయ సంబంధాలు, కొన్ని ప్రేమానుబంధాలు, కొన్ని ఆత్మీయతలు, అభిమానాలు, ఇవన్నీ చాలా కీలకంగా ఉంటాయి. ఇవి లేనప్పుడు ఏమవుతుంది అంటే మానవ జీవితం ఛిద్రమైపోతుంది. మీరు చూడండి, ఆత్మహత్యల్లో అత్యధికంగా చేసుకునేది ఎవరంటే లోన్ పర్సన్స్. ఎవరైతే ఒంటరిగా ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటారు. బికాస్ మనిషికి మొక్కకు నీళ్ళు అవసరం లాగా మనిషికి ఇవన్నీ అవసరం. అటువంటి ఏమంటారు మీరు అన్నట్టుగా ఆత్మీయమైన అనుబంధాలు ఏవైతే ఉంటాయో, సున్నితమైన అనుబంధాలు ఏవైతే ఉంటాయో, ఆ అనుబంధాల్లో తల్లి బిడ్డలు, తండ్రి బిడ్డలు, భార్యాభర్తలు, ఇవి క్లోజ్ రిలేషన్షిప్, సన్నిహిత. అంటే దేవి గారు, ఇప్పటి వరకు మనం సోషల్ మీడియా వేదికగా మీరు అన్నట్లుగా బాడీ షేమింగ్కి సంబంధించి, లేకపోతే జెండర్కి సంబంధించి మహిళల పైన వ్యాఖ్యలు చేయడం, లేకపోతే థర్డ్ జెండర్కి సంబంధించి ట్రాన్స్ ఉమెన్ పైన, లేకపోతే ట్రాన్స్ మెన్ పైన వ్యాఖ్యలు చేయడం, ఇంతవరకు చూస్తూ వచ్చాం. ఇదే చాలా నీచం అనుకుంటూ మనం భావిస్తూ వచ్చాం. కాకపోతే అంతకు మించి ఇప్పుడు దానికంటే దిగజారి తండ్రి కూతుర్ల సంబంధానికి సంబంధించి, లేకపోతే తల్లి కొడుకుల సంబంధానికి సంబంధించి, అన్న చెల్లెళ్ళ సంబంధానికి సంబంధించి, వీటికి సంబంధించి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అవి కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలు, ఇంకా నీచమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే అంటే ఏ ధైర్యంతో చేస్తున్నారు? మనం ఆ వీడియోను కూడా మనం ఒకసారి గమనించినట్లయితే, ఒక తండ్రి ఒక చిన్నపిల్లని బెల్ట్తో కొట్టబోతూ మళ్ళీ ముద్దొచ్చి ఆ పాపని ఆ బెల్ట్ ఉయ్యాల్లాగా చేసి ఆడిపిస్తాడు. దాన్ని వీళ్ళు సెక్షువలైజ్ చేసి ఆ విధంగా ఊహించుకొని చేసినటువంటి కామెంట్స్ అయితే అసలు ఆ వీడియో చూడడానికి ఎంత జుగుప్సాకరంగా ఉందంటే మాటలు కూడా రావట్లేదు. అంటే ఆ విధంగా కూడా చేయగలుగుతున్నారు, అటువంటివి కూడా చేస్తున్నారంటే ధైర్యమా లేకపోతే పెంపకమా? ఎక్కడ లోపం జరుగుతోంది? ఏ ధైర్యంతో చేస్తున్నారు? చూడండి, మన సమాజంలో అసలు స్త్రీ పురుష సంబంధాల గురించి మాట్లాడడమే ఒక టాబు, ఒక నిషేధం. అవును, పెద్దగా మనం దాని మీద చర్చించాం. కానీ నేను అన్నట్టు స్మార్ట్ ఫోన్ మన చేతిలోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ మన చేతిలోకి వచ్చిన తర్వాత దానికి తోడు ఇవాళున్న ఆర్థిక పరిస్థితుల్లో లోన్ గా ఉండడం, ఒంటరిగా ఉండడము, ఏమన్నా మనకి సామాజిక మాధ్యమాల్లో ఉండే రిలేషన్షిప్స్, సేమ్ ఫెదర్డ్ బర్డ్స్ అన్ని ఒక చోట చేరడము. దీంతో పాటు మీకు నేను ఒక దృశ్యం, ఇంకొక మాట చెప్తాను మీకు. చెప్పండి. అదేమిటి అంటే 2013 నుంచి మన దేశంలో సుప్రీంకోర్టులో పోర్నోగ్రఫీ మీద నిషేధం విధించమనే ఒక కేసు పెండింగ్ లో ఉంది. అది ప్రతి 2 ఏళ్లకి సుప్రీంకోర్టు పిలిచి గవర్నమెంట్ ని అడుగుతా ఉంటుంది, మీరు దీన్ని ఆపుతారా అని. వాళ్ళు అనేది ఏంటంటే, ఏం లేదు, సెర్చ్ ఇంజన్లకి మీరు ఇది అప్లోడ్ చేయొద్దు, అప్లోడ్ చేస్తే మీరే బాధ్యులు అని మన ఐటీ యాక్ట్ లో ఒక వాక్యం చేరిస్తే సరిపోతుంది అనేది వాళ్ళ వాదన. ఈ రకమైన సింగపూర్ తో సహా, సింగపూర్ లో నాకు గుర్తుండి 95లో అనుకుంటా, అప్పటికి ఇంకా నెట్ కూడా పెద్దగా వ్యాప్తిలోకి రాలేదు. వాళ్ళు ఒక ఐటీ చట్టం తెచ్చారు. ఆ చట్టంలో వాళ్ళు క్లియర్ గా ఏం పేర్కొన్నారంటే, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పోర్నని సింగపూర్ లో ఎలవ్ చెయ్యము అని చెప్తూ, వాళ్ళు ఇచ్చిన టిప్పణి ఏంటంటే, మా యువతరాన్ని మేము నాశనం చేసుకోదలుచుకోలేదు అని.